ఓకే. సో, లాస్ట్ క్లాస్‌లో మనం ఈ రీబార్గ్ అనే రోబోట్ ఫర్ లూప్ యూజ్ చేసి ఎలా మూవ్ చేయొచ్చు. అంటే ఇక్కడి నుంచి 10 స్టెప్స్ ఎలా మూవ్ చేయాలి, లెఫ్ట్‌కెలా తిరగాలి, రైట్‌కెలా తిరగాలి అవన్నీ మనం చూసాం. ఈ రోజు క్లాస్‌లో ఇంకొంచెం, ఇంకొంచెం అడ్వాన్స్‌డ్‌గెళ్దాం. ఇప్పుడు నేను లూప్ అన్నాను అంటే, ఇప్పుడు నేను లూప్ అని చెప్పి అంటున్నాను. ఇక్కడ నేను లూప్ అన్నాను అంటే ఓన్లీ ఒక పనే మళ్ళీ మళ్ళీ చేయడమా? లేదంటే ఒక సీరీస్ ఆఫ్ పనులు మళ్ళీ మళ్ళీ చేయడమా చెప్పండి? ఒక పన్నే మళ్ళీ మళ్ళీ చేసినా దాన్ని లూప్ అనే అంటారు. ఒక సీరీస్ ఆఫ్ పనులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పొద్దున్నే లేవడం, రెడీ అవ్వడం, కాలేజ్‌కి వెళ్ళడం, చదువుకోవడం, మళ్ళీ తిరిగొచ్చేయడం. సో, ఇక్కడ నేను 5 పనులు చేస్తున్నాను. లేవడం, రెడీ అవ్వడం, కాలేజ్‌కి వెళ్ళడం, చదువుకోవడం, మళ్ళీ తిరిగొచ్చేయడం. సో, ఇక్కడ 5 పనుల్ని నేను ప్రతిరోజు చేస్తున్నాను. ప్రతిరోజు రిపీట్ అవుతున్నాయి 5 పనులు. సో, ఇక్కడ మనకి లూప్ అంటే ఏమర్థం అవ్వాలి? ఒక పనే గాదు. లూప్ అంటే మనం కొన్ని సీరీస్ ఆఫ్ పనులు కూడా మనం మళ్ళీ, 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 మళ్ళీ చేయాలి అనుకుంటే, అప్పుడు కూడా మనం లూప్ అనేది వాడొచ్చు అని అర్థం అన్నమాట. సో, ఒకే పనిని మళ్ళీ, 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 మళ్ళీ చేయాలి అన్నా కూడా మనం లూప్ అనేది వాడొచ్చు. సింపుల్. దానికి మించి ఏమీ లేదు. ఓకే. ఇప్పుడు మళ్ళీ, మళ్ళీ వాడడం అంటే ఏంటి సార్? మళ్ళీ, మళ్ళీ వాడడం అంటే ఏంటి సార్ అంటే, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. అంటే ఐ మీన్ ఒక సీరీస్ ఆఫ్ వర్క్స్‌ని, ఒక సీరీస్ ఆఫ్ కమాండ్స్‌ని ఒక లూప్‌లో పెడితే ఏమవుతుంది అనేది మనం ఇప్పుడు ఒక్కసారి చూద్దాం. అంటే ఒక సీరీస్ ఆఫ్ కమాండ్స్‌ని ఒక లూప్‌లో పెడితే ఏమవుతుంది అనేది ఒకసారి మనం చూద్దాం చూడండి. ఓకే. సో, ఇక్కడ మీరు గమనిస్తే మన రోబోట్ ఇక్కడుంది ప్రస్తుతానికి. అవును గదా! మన రోబోట్ ఇప్పుడు నాకు కావాల్సిన మెయిన్ మోటో ఏంటంటే, ఇప్పుడు నా మోటో ఏంటంటే సింపుల్‌గా మన రోబోట్ ఇక్కడి నుంచి ఇలా, 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 ఇలా ఒక స్క్వేర్ ప్యాటర్న్‌లో వెళ్ళాలన్నమాట. అంటే మన రోబోట్ ఇప్పుడు ఇక్కడుంది. ఫస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి. లెఫ్ట్‌కి తిరగాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి. మళ్ళీ లెఫ్ట్‌కి తిరగాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి. మళ్ళీ లెఫ్ట్‌కి తిరగాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలి. అంటే సింపుల్‌గా మన రోబోట్ ఒక స్క్వేర్ గీయాలన్నమాట. అర్థమైందా? మనం ఈ రోబోట్ ఇక్కడి నుంచి ఫస్ట్ ఇక్కడి దాకా వచ్చి, తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడి దాకా వెళ్ళి, ఇక్కడి నుంచి ఇక్కడి దాకా వెళ్ళి, ఇక్కడి నుంచి ఇక్కడి దాకా రావాలి. అంటే మన రోబోట్ ఒక స్క్వేర్ గీయాలన్నమాట. సో, ఇప్పుడు మనం దాన్ని ఎలా చేయాలి? రోబోట్‌తో ఒక స్క్వేర్ ఎలా గీయొచ్చు అనేది మాట్లాడుకుందాం. ఓకే. ఇప్పుడు నాకు ఇప్పుడు ఫర్ లూపు, వైల్ ఇలాగ రకరకాల లూప్ అనేది పక్కన పెట్టండి కాసేపు. మన లూప్ అనేది కాసేపు పక్కన పెడదాం. లూప్ అనేది కాసేపు పక్కన పెట్టి, జనరల్‌గా మనం ఏం చెయ్యాలి? జనరల్‌గా మనం ఏం చెయ్యాలో అది చేద్దాం. అంటే లూపు అవి ఏం వద్దు. నార్మల్‌గా మీరు కోడ్ ఎలా రాస్తారో చూద్దాం. సో, ఇక్కడేంటి? ఫస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలి. అవునా? సో, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలి. అంటే నేనిప్పుడు ఇక్కడ ఒక మూవ్ రాశాననుకోండి. ఏమవుతుంది? మన రోబోట్ ఇక్కడి నుంచి ఇక్కడికొస్తది. ఒకవేళ నేను 2 మూవ్‌లు రాశాననుకోండి. ఇప్పుడేమవుతుంది? మన రోబోట్ ఇక్కడి నుంచి ఇక్కడికొస్తది. తర్వాత సెకండ్ మూవ్ ఇక్కడి నుంచి ఇక్కడికొస్తది. 2 మూవ్స్ రాశానంటే దాని అర్థం ఏంటి? 2 స్టెప్‌లేయమని. 2 అడుగులు వేయమని. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తదనమాట. ఓకే. సో, ఇప్పుడు, ఇప్పుడేంటంటే ఓకే. ఇక్కడుంది గదా! ప్రస్తుతానికి మన రోబోట్ ఒకసారి మనం రన్ చేసి చూద్దాం చూడండి. ఓకే. ఇక్కడుంది కదా మన రోబోటు. ఇప్పుడు స్క్వేర్ గీయాలి అంటే, ఇప్పుడు మనం ఏం అబ్జర్వ్ చేసాం? ఈ రోబోట్ ఎటువైపయితే ఫేసింగ్ ఉంటుందో, అటువైపే మూవ్ అవుతుంది చూసారా? మనం ఇక్కడ మూవ్ అన్నాం. లెఫ్ట్‌కి మూవ్ అవ్వాలా, రైట్‌కి మూవ్ అవ్వాలా, స్ట్రెయిట్‌గా మూవ్ అవ్వాలా ఏమి చెప్పలేదు. మూవ్ అన్నాం. అంటే ఈ రోబోట్ ఏం చేస్తుంది? అది ఎటువైపు ఫేసింగ్ ఉందో, అటువైపే మూవ్ అవుతుంది ఒక స్టెప్. అవునా? ఓకే. ఇప్పుడు మనం పైకెళ్ళాలి. ఇలా పైకెళ్ళాలి గదా! ఒక 2 స్టెప్స్. సో, దానికెలా రాయాలి? ఫస్ట్ ఇలా ఫేస్ అయ్యి ఉన్న రోబోట్ ఇటువైపు ఫేసింగ్ అవ్వాలన్నమాట. ఇటువైపు ఫేసింగ్ ఉన్న రోబోట్ ఇటువైపు ఫేసింగ్ అవ్వాలి ఫస్ట్. అదెలా చేస్తాం?
సింపుల్‌గా చెప్పండి అది ఎలా చేస్తాం? సింపుల్‌గా టర్న్ లెఫ్ట్. ఇక టర్న్ లెఫ్ట్ అంటే ఏంటి? ఇక్కడి నుంచి ఇలా ఒక ఇలా లెఫ్ట్‌కి తిరుగుద్దనమాట. ఒకసారి ఇలా లెఫ్ట్‌కి తిరుగుతుంది. సో, ఇప్పుడు ఇది ఇలా లెఫ్ట్‌కి తిరిగితే దీనికి ఫేసింగ్ అయ్యి ఉంటదనమాట. ఓకే. లెఫ్ట్‌కి తిరిగిన తర్వాత ఇంకో 2 స్టెప్స్ మూవ్ అవ్వాలి గదా! సో, మళ్ళీ మూవ్, మళ్ళీ మూవ్. ఓకే. సో, ఇప్పుడొకసారి ఇక్కడి దాకా రన్ చేసి చూద్దాం ఏమవుద్దో చూద్దాం. ఓకే. మూవ్, మూవ్, టర్న్ లెఫ్ట్, మూవ్, మూవ్. సో, స్క్వేర్‌లో మనం సగం గీసాం. స్క్వేర్‌లో సగం గీసాం. ఇక్కడేమవుతుంది? ఫస్ట్ మూవ్, సెకండ్ మూవ్‌కి ఇక్కడున్న రోబోట్ ఇక్కడి దాకొచ్చింది. తర్వాత ఏమని చెప్పాం? టర్న్ లెఫ్ట్ అన్నాం. అంటే లెఫ్ట్‌కి తిరిగింది. లెఫ్ట్‌కి తిరిగిందంతే. మూవ్ అవ్వలేదింకా. టర్న్ లెఫ్ట్‌కి తిరిగిన తరువాత ఏమవ్వాలని చెప్పాం? మళ్ళీ 2 సార్లు మూవ్ అన్నాం. అంటే మళ్ళీ 1, 2 మళ్ళీ 2 సార్లు మూవ్ అయింది. ఓకే. వెరీ గుడ్. ఇప్పుడిక్కడుంది గదా! ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు స్క్వేర్ అంటే ఏంటి? మళ్ళీ ఇలా ఒక లైన్ రావాలి గదా! అంటే మళ్ళీ మన రోబోట్ లెఫ్ట్‌కి తిరగాలి. అంటే మళ్ళీ మనం ఏం రాయాలిక్కడ? టర్న్ లెఫ్ట్. సో, ఇలా ఉన్న రోబోట్ లెఫ్ట్ అంటే ఇటువైపు ఫేసింగ్ వస్తదనమాట. ఇక్కడ 3 అనే నంబర్ ఉందా? నా మౌస్ ఎక్కడుంది చూడండి. నా మౌస్ పాయింటర్ ఎక్కడుంది? అటువైపు ఫేసింగ్ వస్తది. మన రోబోట్ టర్న్ లెఫ్ట్ అనగానే. ఇక్కడ మనం టర్న్ లెఫ్ట్ అనగానే నా మౌస్ పాయింటర్ ఎక్కడుందో ఈ రోబోట్ అటువైపు తిరుగుతుంది. ఓకే. లెఫ్ట్ తిరిగిన తర్వాత ఏం జేయాలి? ఇంకో 2 స్టెప్స్ ముందుకెయ్యాలి గదా! సో, మళ్ళీ మూవ్, మళ్ళీ మూవ్. ఓకే. సో, ఒకసారి రన్ చేసి చూద్దాం. మూవ్ అయింది. టర్న్ లెఫ్ట్, మళ్ళీ మూవ్ అయింది. టర్న్ లెఫ్ట్, మళ్ళీ మూవ్ అయింది. ఓకే. సో, ఇక్కడ ఏం జరిగిందో అందరికీ అర్థమైందని అనుకుంటున్నాం. ఇక్కడి నుంచి ఇక్కడున్న రోబోట్ ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అయింది. తర్వాత ఏమన్నాం? టర్న్ లెఫ్ట్ అన్నాం. సో, లెఫ్ట్‌కి టర్న్ అయింది. తర్వాత మళ్ళీ ఏమన్నాం? మళ్ళీ 2 సార్లు మూవ్ అన్నాం. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. మళ్ళీ ఏమన్నాం? టర్న్ లెఫ్ట్ అన్నాం. ఓకే. మళ్ళీ లెఫ్ట్‌కి తిరిగింది. మళ్ళీ ఏమన్నాం? మళ్ళీ 2 సార్లు మూవ్ అయ్యమన్నాం. సో, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందన్నమాట. ఓకే. ఇప్పుడు ఆల్‌మోస్ట్ ఒక స్క్వేర్ కంప్లీట్ అయిపోయింది. ఓ రకంగా చెప్పాలంటే. ఆల్‌మోస్ట్ ఒక స్క్వేర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకో చిన్న పార్ట్ మిగిలుంది. ఏంటి చెప్పండి? ఇప్పుడు మళ్ళీ ఈ రోబోట్ ఇక్కడి నుంచి కిందకి రావాలి గదా! ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడికొచ్చేయాలి గదా! స్క్వేర్ కంప్లీట్ అవ్వాలి అంటే. సో, ఇటువైపు ఫేసింగ్ ఉంది రోబోట్. నా మౌస్ కర్సర్ ఎక్కడుంది? అటువైపు ఫేసింగ్ అయ్యుంది రోబోట్. కానీ నాకిప్పుడు రోబోట్ ఇలా ఇటువైపు ఫేసింగ్ అవ్వాలన్నమాట. ఇప్పుడు నా మౌస్ కర్సర్ ఎక్కడుందో అటువైపు ఫేసింగ్ రావాలి. అదెలా చేయాలి? మళ్ళీ ఇక్కడికొచ్చి టర్న్ లెఫ్ట్. ఓకే. లెఫ్ట్‌కి టర్న్ అయింది. ఇప్పుడు లెఫ్ట్‌కి టర్న్ అయిందంతే మూవ్ అవ్వలేదు. తర్వాత ఏం చేయాలి మనం నెమ్మదిగా 2 అడుగులు ముందుకేయాలి. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి. సో, మళ్ళీ మూవ్, మళ్ళీ మూవ్. అర్థమైందా? మనం ఇక్కడ ఏమంటున్నాం ఫస్ట్ 2 సార్లు మూవ్ రాసాం. నేనొకసారి ఇది మళ్ళీ రన్ చేస్తాను. ఒకసారి చూడండి. 2 సార్లు మూవ్, టర్న్ లెఫ్ట్, 2 సార్లు మూవ్, టర్న్ లెఫ్ట్, 2 సార్లు మూవ్, టర్న్ లెఫ్ట్, 2 సార్లు మూవ్. చూసారా? స్క్వేర్ కంప్లీట్ అయిపోయిందా? సో, దట్ ఈస్ హౌ దట్ ఈస్ హౌ యూ డ్రా ఎ స్క్వేర్ ఇన్ రిబాక్స్ వర్ల్డ్. ఇక్కడ మీరు మన కోడ్ ఏం రాసాం? చాలా పెద్ద లెంథీ కోడ్ రాసాం మనం. ఆ కోడ్ ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్, ఫస్ట్ ఏం చేయమన్నాం? 2 స్టెప్స్ ముందుకేయమన్నాం. సో, ఇక్కడున్న రోబోట్ ఇక్కడికొచ్చింది. తర్వాత ఏమన్నాం? టర్న్ లెఫ్ట్ అన్నాం. అంటే ఇటువైపు ఫేసింగ్ వచ్చింది. మళ్ళీ ఏమన్నాం? 2 స్టెప్‌లు ఏమన్నాం? ఇక్కడికొచ్చింది రోబోట్. మళ్ళీ ఏమన్నాం? టర్న్ లెఫ్ట్ అన్నాం. సో, ఇటువైపు ఫేసింగ్ వచ్చింది. మళ్ళీ ఏమన్నాం? మళ్ళీ 2 అడుగులు ముందుకేయమన్నాం. ఏసింది. మళ్ళీ ఏమన్నాం? మళ్ళీ టర్న్ లెఫ్ట్ అన్నాం. అంటే ఇప్పుడు ఎలా ఫేస్ అయిందో అలా ఫేసే ఉందన్నమాట ఇక్కడ. మళ్ళీ ఏమన్నాం? 2 అడుగులు ముందుకేయమన్నాం. సో, మనకి ఏం గావాలి? అలా వచ్చింది గదా! ఫస్ట్ ఇలా వెళ్లి లెఫ్ట్‌కి తిరిగి మళ్ళీ మూవ్ అయ్యి, మళ్ళీ లెఫ్ట్‌కి తిరిగి మళ్ళీ మూవ్ అయ్యి, మళ్ళీ లెఫ్ట్‌కి తిరిగి మళ్ళీ మూవ్ అయిందన్నమాట. ఇక్కడ మీరు గమనించాలి. ఇక్కడ మీరు ఒక చిన్న ప్యాటర్న్ గమనించండి. నేను సింపుల్‌గా ఒక చిన్న స్క్వేర్ చాలా సింపుల్ స్క్వేర్ గదా! చిన్నగా ఒక సింపుల్ స్క్వేర్ గీయడానికి రీబాక్స్ వరల్డ్‌లో సింపుల్‌గా ఒక చిన్న స్క్వేర్ గీయడానికి నాకు 11 లైన్స్ పట్టింది. చూడండి.
నేను సింపుల్‌గా ఒక చిన్న స్క్వేర్ గీయడానికి నాకు 11 లైన్స్ పట్టింది. కానీ, కానీ నేను ఇదే కోడ్‌ని నేను ఇదే కోడ్‌ని 4 లైన్స్‌లో రాసేయొచ్చు. నేను ఇదే కోడ్‌ని 4 లైన్స్‌లో రాసేయొచ్చు. అది ఎలా రాస్తామో చూడండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. నేను పదే పదే, పదే పదే ఒకే ఇన్‌స్ట్రక్షన్‌లు ఇస్తున్నాను చూడండి. ఇక్కడ ఫస్ట్ 3 చూడండి ఒకసారి. ఫస్ట్ 3 చూడండి. ఏమన్నాను? మూవ్, మూవ్, టర్న్ లెఫ్ట్ అన్నాను. అంటే ఫస్ట్ ఒక అడుగెయ్, మళ్ళీ ఇంకో అడుగెయ్, లెఫ్ట్ తిరిగి అన్నాను. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ 3 చూడండి. మళ్ళీ మూవ్, మూవ్, టర్న్ లెఫ్ట్. సేమా? ఫస్ట్ 3 లైన్స్ ఏం రాసానో 4, 5, 6 కూడా అదే రాసానా? ఓకే. రాసాను. మళ్ళీ ఇక్కడ చూడండి. మళ్ళీ మూవ్, మూవ్, టర్న్ లెఫ్ట్. సో, నేనిక్కడ 1, 2, 3లో ఏం రాసానో 4, 5, 6 లైన్స్‌లోను అదే రాసాను. 7, 8 లైన్స్‌లో కూడా అదే రాసాను. ఇప్పుడు కావాలంటే అంటే నేనిక్కడ లాస్ట్‌కొచ్చేసరికి మళ్ళీ టర్న్ లెఫ్ట్ చేయొచ్చు. మీకు కావాలంటే ఒకసారి నేను టర్న్ లెఫ్ట్ కూడా చేస్తా. సారీ. సో, ఇక్కడ చూడండి. 10, 11, 12 లైన్స్‌లో కూడా ఏం రాసాను? మళ్ళీ మూవ్, మూవ్, టర్న్ లెఫ్ట్. అంటే మీరు చూడండి. ఇక్కడ మూవ్ అనేది ఒక పని. తర్వాత మళ్ళీ మూవ్ రెండో పని. మళ్ళీ టర్న్ లెఫ్ట్ థర్డ్ పని. ఇక్కడ ఈ 3 వర్క్సే, ఈ 3 లైన్సే పదే పదే రిపీట్ అవుతున్నాయి చూసారా? మీరు గమనించండి. 1, 2, 3 లైన్స్‌లో ఇదే కోడ్ రాసాం. 4, 5, 6 లైన్స్‌లో కూడా ఇదే కోడ్ రాసాం. 7, 8 లైన్స్‌లో కూడా ఇదే కోడ్ రాసాం. అండ్ 10, 11, 12 లైన్స్‌లో కూడా ఇదే కోడ్ రాసాం. అంటే ఓన్లీ 3 లైన్సే కోడ్. దాన్నే మనం ఎన్ని సార్లు రిపీట్ చేస్తున్నాం? 1, 2, 3, 4 టైమ్స్ రిపీట్ చేస్తున్నాం. అవునా? కోడ్ చెప్పాలంటే 3 లైన్సే. ఏంటా లైన్స్? మూవ్, మూవ్, టర్న్ లెఫ్ట్. అంతే గదా! దానికి మించి కోడేం లేదు గదా! సో, ఈ 3 లైన్స్ మాత్రమే మనం ఏం జేస్తున్నాం? మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. ఈ 3 లైన్సే మళ్ళీ రిపీట్ చేస్తున్నాం చూసారా? 1, 2, 3లో నేనేం రాసానో 4, 5, 6లోనూ అదే రాసాను. 7, 8 లైన్‌లోనూ అదే రాసాను. 10, 11, 12లో గూడా అదే రాసాను. ఇప్పుడు, ఇప్పుడు మీరు చూడండి. ఈ 3 లైన్‌లు ఎన్ని సార్లు రాసానని చెప్పాను చెప్పండి? ఈ 3 లైన్స్ ఎన్ని సార్లు రిపీట్ చేస్తూ రాసాను? 1 ఫస్ట్ సారి, సెకండ్ టైమ్, థర్డ్ టైమ్ అండ్ ఫోర్త్ టైమ్. అంటే ఓన్లీ 3 లైన్స్ ఆఫ్ కోడ్ ఎన్ని సార్లు రిపీట్ అవుతోంది? 4 టైమ్స్ రిపీట్ అవుతోంది. అంటే ఇప్పుడు నేను దీన్ని లూప్‌లో పెట్టొచ్చా లేదా? ఈజీగా పెట్టుకోవచ్చు. ఒక్కసారి నేను ఇది మొత్తం చెరిపేసి శుభ్రంగా ఇప్పుడు నేనేం రాస్తానంటే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఓకే. ఆ 3 లైన్స్ ఎన్ని సార్లు రిపీట్ అవ్వాలి? 4 టైమ్స్ రిపీట్ అవ్వాలంటే సో, ఇక్కడ 4 వస్తది. ఓకే. 4 టైమ్స్ రిపీట్ అవ్వాలి అని చెప్పాం. ఏం రిపీట్ అవ్వాలో కూడా రాయాలి గదా! ఏం రిపీట్ అవ్వాలి సీక్వెన్స్ చెప్పండి. ఫస్ట్ ఒకసారి మూవ్ అవ్వాలి. మళ్ళీ మూవ్ అవ్వాలి. తర్వాత లెఫ్ట్‌కి తిరగాలి. ఇక్కడ మీరు చూడండి. ఇక్కడ ఏమవుద్దో చూడండి ఒకసారి. ఫస్ట్, ఫస్ట్ టైమ్, ఫస్ట్ టైమ్ ఈ 3 రన్ అవుతాయి కదా! ఈ 3 రన్ అయినప్పుడు ఈ 3 ఫస్ట్ టైమ్ రన్ అయినప్పుడు ఏమవుద్ది? ఈ రోబోట్ ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి లెఫ్ట్‌కి తిరుగుద్ది. ఓకే. ఫస్ట్ టైమ్ రన్ అయిపోయింది. ఇప్పుడు ఐ అనే వేరియబుల్‌లోకి ఏమొస్తది? 2 వస్తది. అంటే సెకండ్ టైమ్ ఏం రన్ అవుద్ది? మళ్ళీ ఈ 3 రన్ అవుతాయి. ఈ 3 ఏముంది? ఫస్ట్ మళ్ళీ ఇక్కడి నుంచి ఎక్కడికెళ్తది? ఇక్కడి నుంచి ఎక్కడికెళ్తది? లెఫ్ట్‌కి తిరుగుద్ది. సెకండ్ టైమ్ అయిపోయింది. మళ్ళీ థర్డ్ టైమ్ ఏమవుతుంది? మళ్ళీ 3 ఎగ్జిక్యూట్ అవుతాయి. ఏంటి? ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికే వస్తది. మళ్ళీ లెఫ్ట్‌కి తిరుగుద్ది. 3 టైమ్స్ అయిపోయింది. మళ్ళీ ఫోర్త్ టైమ్ ఏమవుతుంది? మళ్ళీ ఈ 3 లైన్‌లు ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఏంటి? ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి లెఫ్ట్‌కి తిరుగుద్ది అంతే. సో, ఒక్కసారి నేను దీన్ని రన్ చేస్తున్నాను చూడండి. మ్యాజిక్ చూడండి. 1, 2, 1, 2, 1, 2, 1, 2 చూసారా? మనం 11 లైన్స్‌లో రాసిన కోడ్ నేను జస్ట్ 4 లైన్స్‌లో రాసాను. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ యూజింగ్ లూప్స్. ఒకే పనిని మీరు రిపీటెడ్‌గా చేయాలి అనుకుంటే ఖచ్చితంగా లూప్స్ వాడాలి. పైథాన్ గాని, సి ప్లస్ ప్లస్ గాని, జావా గాని, సి షార్ప్ గాని, సి గాని
ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో అయినా లూప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. లూప్స్, ఇఫ్ ఈ 2 కూడా చాలా 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 ఇంపార్టెంట్. ఈ 2 కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే. సో, అందరికి అర్థమైందనుకుంటున్నాను. మీరు ఎవరికైనా అర్థం కాకపోతే ప్లీజ్ కామెంట్ చేయండి. ఓకే. థాంక్ యూ.